నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం రోమాపత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదము. ప్రియా దేవుని బిడ్డలారా, పాపం విషయమై చనిపోయిన మనము, క్రైస్తవునికి బాప్తిస్మం అనేది తాను క్రీస్తుతో కూడా పాతిపెట్టబడి తిరిగి లేచాడు అనే దానికి గుర్తు. అంతకంటే ఎక్కువే. నిజమైన విశ్వాసంతో కూడిన బాప్తిస్మం పాపాన్ని విసర్జించి క్రీస్తుకు అప్పగించుకోవడంలో ఒక భాగం. దీని ఫలితంగా కృప, దైవిక జీవం మనలో ఎడతెగక ప్రవహిస్తుంది. బాప్తిస్మం అంటే క్రీస్తు మరణంతో సమాధితో మనల్ని అన్వయించుకొని తద్వారా ఆయన పునరుత్థాన జీవితంలో ఆయనతో ఐక్యం కావడం. క్రీస్తు ఎంత నిశ్చయంగా మరణం నుండి తిరిగి లేచాడో, నిజమైన రక్షణార్థమైన విశ్వాసాన్ని అభ్యసించే మనము అంత నిశ్చయంగా జీవం యొక్క నూతనత్వంలో నడుచుకుంటాము. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షాలోమ్.